వికారాబాద్ జిల్లా పాత తాండూరులోని తెలుగుగడ్డలో విచ్చలవిడిగా బెల్ షాపులు కొనసాగుతున్నాయి. దీంతో ఆగ్రహించిన తెలుగుగడ్డ ప్రజలు అబ్కారీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. స్థానికంగా ఉన్న బెల్ షాపులను వెంటనే తీసేయాలని అబ్కారీ పోలీసులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అబ్కారీ పోలీసులు బెల్ షాపుల వద్ద లంచాలు తీసుకుంటూ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలుగుగడ్డ కాలనీలో ఉన్న బెల్ షాపుల వద్ద మందుబాబులు మద్యం సేవించి అక్కడున్న మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుగడ్డలో ఉన్న బెల్ షాపులు తీసేయాలని ఇప్పటికే 3 సార్లు ఫిర్యాదు చేసినా కూడా ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా బెల్ షాపులను తీసేయకుంటే అబ్కారీ కార్యాలయం తాళం వేస్తామని హెచ్చరించారు తెలుగుగడ్డ ప్రజలు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం. ఇక్కడ చూడండి ఇక్కడ అప్పకు తెలియదా మీద బోర్డు కూడా మందులు కూడా చాలు చేసి చచ్చిపోయిండు. శేఖర్ దుకాణం ఇంకోటి అతను నరసింహులు మొగాళ్ళని రానియకుండా అంటున్నారు. పోతే పోయి అడిగితే మా దుకాణానికి రాకుండా మరి ఏ డిపార్ట్మెంట్ లైసెన్స్ ఇచ్చిందో అది గిట్టే కావాలి కదా మనకు. వాళ్ళు బరాబర్ అంటున్నారు లైసెన్స్ ఇచ్చారు మరి ఆ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇచ్చిందా మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిందా అది గిట్టే కావాలి మనకు. ఇప్పుడు మాట్లాడ అమ్మితే మటుకు ఖచ్చితంగా తాళాలు వేస్తాము. బంద్ చేయకపోతే ఎక్స్చేంజ్ ఆఫీస్ కూడా తాళం వేసి అక్కడ మొత్తం బంద్ అయిన పెళ్లి షాప్ ఎన్ని నుంచి నడుపుతున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నారు? 15 సంవత్సరాలు అవుతుందా? మరి అప్పటి నుంచి మీరు ఇంతవరకు ఏం కంప్లీట్ చేయలేరా? 10 ఏళ్ళ నుంచి వెళ్ళి ఇప్పటివరకు ఏం కంప్లీట్ చేయలేరా మీరు? చేయలేరా? చెప్పండి ముంగల్కి వచ్చి చెప్పండి అక్కడ ముంగల్కి వచ్చి చెప్పండి ముంగల్కి వచ్చి చెప్పండి అక్కడ ముంగల్కి వచ్చి ఏడిపోతారు ఏం చేస్తున్నారు అని చెప్పండి. ఖరాబ్ అవుతున్నారు. ఇది మటుకు ఏడిపోతారు ఏం చేస్తున్నారు అని చెప్పండి. మాట్లాడారు.